దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు. ఆ నివేదిక ఇచ్చే లోపల 2014లో ప్రభుత్వం మారింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు. వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు. అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిండ్రు. బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం, దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలని పకడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పకడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళు నేను 60 రోజులు కష్టపడి 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను 37,000 మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా 1,50,000 సిబ్బంది ఐఏఎస్లను, అదేవిధంగా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మండల స్థాయి గ్రామ స్థాయి వరకు 94,500 ఎన్యుమరేటర్లను లెక్కబెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు 150 ఇండ్లు ప్రతిరోజు 10 ఇండ్లలోనే లెక్క తేల్చండి, ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పకడ్బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారు, నిలబడతారు, ఈ లెక్క తప్పంటారు. చూపిత్రా నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటి ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదట చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలామంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే, ఉన్నతాధికారులు అయ్యిందంటే ఆ రిజర్వేషనే కదా. ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనే ఎవడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ వస్తుండేనా?